తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. గురుగారిని అడిగి ధనుసు రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉండబోతుంది ఆగస్టు నెలలో ధనుసు రాశి వారికి? ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఆధ్యాత్మిక దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితినాశహేతవే త్రయీ మయాయ త్రిగుణాత్మధారిణి విరించి నారాయణ శంకరాత్మని ధ్యేయత్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుద్రుత శంఖచక్ర. ఓం నమో భగవతే సూర్యాయ నమో నమః. అస్మద్గురు దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించిన వారు అవుతారని విషయం తెలుసుకుందాము. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ యొక్క ధనురాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ధనురాశి వారికి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, వీరికి అష్టమ స్థానంలో గురు సంచారం, అదేవిధంగా భాగ్యంలో కేతు సంచారం, అదేవిధంగా వీరికి తృతీయ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా చతుర్థ స్థానంలో శని సంచారం అనేది నడుస్తున్నది. ఈ యొక్క గోచారం ఈ విధంగా చూసుకుంటే ధనుర్రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఆలోచించి మాట్లాడడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఇంకా విద్యార్థులకి కూడా కాస్త శ్రద్ధ లోపించడం వల్ల కాస్త ప్రతి విషయంలో కూడా చికాకులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి విద్యార్థులు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్టుగా కాస్త శ్రద్ధ పెట్టి చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో, కర్కాటకంలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క ధనుర్రాశి వారికి సంబంధించి ప్రధానంగా ఆర్థికంగా కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. ఎందుకంటే వీరికి అర్ధాష్టమ శని సంచారం వల్ల ప్రతి విషయంలో ఖర్చులు చాలా ఎక్కువగా అయ్యే సూచనలు కనపడుతున్నాయి. వీళ్ళు ఖర్చులు ఎంత సంపాదించినప్పటికీ కూడా రుణాలు చేసే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే వీరికి చతుర్థ స్థానంలో శని సంచారం, దీనివల్ల కాస్త ఇబ్బందులు కలిగే సూచనలు, నలుగురితో మాట పడే అంటే ఎంత మంచి చేసినా సరే మాట పడే యోగ్యత, ఇటువంటి గ్రహస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా కుటుంబంలో కలహాలు, చికాకులు ఏర్పడడం, అదేవిధంగా నమ్మక ద్రోహులు ఎక్కువ మంది కలిగే గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. అదేవిధంగా నిరుద్యోగులకి కాస్త ఉద్యోగ విషయంలో ప్రథమంలో కష్టాలు వచ్చినప్పటికీ, అంటే విఘ్నాలు కలిగినప్పటికీ సాధనా సాధ్యతే సర్వం అన్నట్లుగా, కృషి ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అన్నట్లుగా కష్టపడి కాస్త మరొకసారి గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం ఆ మాసాంతరంలో ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగంలో ఉన్న వాళ్ళు అధికారులతో కాస్త మాట పడే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ఏమంటారు అనవసరంగా అంటే దూర ప్రయాణాలకి ట్రాన్స్ఫర్స్ అయ్యే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. ప్రధానంగా ధనుర్రాశి వారికి అవివాహితులు ఎవరున్నారో వారికి మాసాంతరంలో కోస్త కష్టపడితే ఖచ్చితంగా వివాహం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. అదేవిధంగా ఈ యొక్క ధనుర్రాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే ఈ శనేశ్వరుడు అనేది అర్ధాష్టమ శని అనేది చాలా ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటుందమ్మా. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది, వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన అమ్మ. ఇంకా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, వీరు ప్రతి నిత్యము కూడా కాస్త శివాలయానికి వెళ్ళి చెరుకు రసము, అదేవిధంగా ఈ వట్టివేరు నీరుతో అభిషేకం చేయించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన, పరిహారం. అదేవిధంగా వీరు ప్రతినిత్యము కూడా కాలభైరవాష్టకం పఠనం చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు 9 శనివారాలు శనేశ్వర దేవాలయానికి వెళ్ళి శనేశ్వరుడికి అభిషేకం చేయించుకుని ఆ తదుపరి ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామివారికి దేవాలయంలో తమలపాకుతో స్వామివారికి అర్చన చేయించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన అమ్మ. అదేవిధంగా అవకాశం ఉంటే వీరు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఆర్థికంగా ఎలా ఉంటుందండి వీళ్ళకి?
ఆర్థికంగా కాస్త ఖర్చులు నియంత్రించుకోవాలమ్మా. ఖర్చులు నియంత్రించుకోకపోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే వారం. వీరికి కలిసి వచ్చినటువంటి రంగు పసుపు వర్ణం. అదేవిధంగా వీటికి ఆకుపచ్చ అనేది కలిసి వచ్చినటువంటి వర్ణం అమ్మ. అదేవిధంగా కలిసి వచ్చే వారాలు వీళ్ళకి గురువారము, అదేవిధంగా శనివారం. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు తల్లి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.